నా పేరు షేక్ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రైవేట్ టీచర్ల సంక్షేమంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతున్నటువంటి ఆగడాలను, అక్రమాలను, అవినీతిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి చర్య వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు శ్రీ రేవంత్ రెడ్డి గారు. విద్యాశాఖ ప్రక్షాళన జరగాలి, నాణ్యమైన విద్యను అందించాలి, తెలంగాణ రాష్ట్రంను ఒక రోల్ మోడల్గా నిలవాలని చెప్పేసి ఒక ఆశయంతో పనిచేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ కొంతమంది అవినీతి విద్యాశాఖ అధికారులు ఇలా తిమింగలాలై ఈరోజు విద్యాశాఖను ఏలుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈరోజు ఉదాహరణ చూస్తే ఈరోజు బడంగపేటలో, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా బడంగపేటలో మనం ఉన్నాం. నాలుగు గ్రామం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈరోజు స్కాలర్స్ ఇంటర్నేషనల్ చూడండి, ఈరోజు నిర్మాణంలో ఉంది. ఈరోజు మనం మాట్లాడుతున్నాం మార్చి 2వ తారీఖున. ఇది ఏప్రిల్ సంక్రాంతికి ముందే, జనవరిలోనే ఆగ మేఘాల మీద 10వ తారీఖే ఈ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని అన్ని రకాలుగా ఈ స్కూల్ బిల్డింగు నిర్మాణం జరిగిపోయింది. ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉంది, ట్రాఫిక్ సేఫ్టీ ఉంది, రోడ్డు సౌకర్యం ఉన్నాయి, బాత్రూమ్ ఉన్నాయి, లైబ్రరీ ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉన్నాయని చెప్పేసి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి ఈ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని మండల విద్యాశాఖ అధికారులు ఫైల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ ఫైల్ కూడా ఇదే ఫైల్ ఫార్వర్డ్ చేసిరు. సో మేము ఒకటే అడుగుతున్నాం అంటే, ఇలా మండల విద్యాశాఖ అధికారి ఆగ మేఘాల మీద 10వ తారీఖు రోజు జనవరి 10, 2026న ఇది ఫైల్ ఫార్వర్డ్ చేసిరు. ఏమని చేసిరు? ఈ స్కూల్ భవనానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు సంబంధించిన సేఫ్టీ పరికరాలు కానీ, ఫైర్ ఎక్విప్మెంట్ కానీ, ట్రాఫిక్ ఎన్ఓసి కానీ, జిహెచ్ఎంసీ ఎన్ఓసి కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. ఇందులో స్కూల్ వెంటనే స్కూల్లో నిర్వహించవచ్చు అని చెప్పేసి అలా రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇలా మనిషి చనిపోయినా బ్రతుకున్నా కూడా వచ్చేటువంటి సర్టిఫికేట్ ఇలా ప్రభుత్వానికి ఆధారం. ఇలా స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారు ఈ విధంగా అవినీతికి పాల్పడుతూ డిఓ గారు ఈరోజు అవినీతికి పాల్పడుతూ ఈయన 10వ తారీఖు పంపించలేదు, 13వ తారీఖు డిఓ గారు పంపించారు ఆర్జీడీ కార్యాలయానికి. అంటే ఇలా విద్యాశాఖ అధికారులు మొత్తం కూడా ఇలా కుమ్మక్కై లక్షల కొద్ది ఇలా లంచాలు తీసుకొని అక్రమంగా ఈరోజు నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికే స్కూల్ అనుమతి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమని కూడా మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఒక స్కూల్ నిర్మాణం జరగాలంటే ఒక స్కూల్ కాదు, ఇది కొన్ని వేల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ఇక్కడ ఉంటాయి. గతంలో మనం చూసినాం, కుకట్పల్లిలో ఇలాంటి ఆగ మేఘాల మీద నిర్మించిన భవనం కూడా రాత్రి కూలిపోయింది. విద్యార్థులు తరగతి గదిలోనే ఉండగానే కూలిపోయిన సందర్భం మనం చూసినాం. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎవరు అడగాలి? మాలాంటి వాళ్ళు అడిగితే ఇలాంటి అవినీతి అధికారులు కార్పొరేట్ బడాబాబులు మమ్మల్ని భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రౌడీ షీట్తో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు మనం మీడియాని ఆశ్రయించాం.